వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. మనం ఈరోజు టెట్ 2 ప్లస్ డిఎస్సికి సంబంధించిన ఒక 20 క్వశ్చన్స్ నేను క్వశ్చన్స్ ఇస్తాను. ఒక 20 క్వశ్చన్స్ మీరు వాటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు మనకు నైట్కి కూడా టెట్ హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయి. ఇంకా రిలీజ్ కాలేవు. ఖచ్చితంగా నైట్ వరకు హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయి. రేపటి నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాటినిలో సరి సహజ సంఖ్య కానిది అన్నాడు. ఏది ఈవెన్ న్యాచురల్ నంబర్ కాదో చెక్ చేసుకోండి. మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది కరెక్ట్ స్టేట్మెంటో మీరు ఐడెంటిఫై చేయండి ఈ 4లో. తర్వాత థర్డ్ క్వశ్చన్, సహజ సంఖ్య సమితిలో 50వ సరి సహజ సంఖ్య ఏదైతే న్యాచురల్ నంబర్ సెట్ ఉందో 50 అనేది 50వ సరి సహజ సంఖ్య అంటే 50ది ఈవెన్ న్యాచురల్ నంబర్ అనేది ఐడెంటిఫై చేయాలి. అంటే 50ది అంటే ఏదైతే 50ది అంటే ఇప్పుడు ఫస్ట్ 2 ఉంది, సెకండ్ 4 ఉంది, తర్వాత 6 ఉంది, తర్వాత 8 ఉంది, ఇట్లా ఆర్డర్లో వస్తే 50ది ఎన్నోది వస్తుంది అనేది, ఎంత వస్తుంది అనేది అక్కడ. ఫోర్త్ వన్, 24 నుంచి 532 వరకు గల సరి సహజ సంఖ్యలు ఎన్ని? ఇది కూడా చూసుకోండి. ఇన్ బిట్వీన్ కాదు, 24 నుండి 532 వరకు అంటే ఇది కలుపుకోవాలి, ఇది కలుపుకోవాలి. మొత్తం సరి సహజ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ ఈవెన్ న్యాచురల్ నంబర్స్? ఓకే. నౌ ఫిఫ్త్ క్వశ్చన్స్, 49 నుండి 444 వరకు గల సరి సహజ సంఖ్యలు ఎన్ని? అంటే 49 నుంచి 44 వరకు గల హౌ మెనీ న్యాచురల్ నంబర్స్? సేమ్ మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ నంబర్ 6. 68 నుండి 757 వరకు గల సరి సహజ సంఖ్యలు ఎన్ని? ఇవన్నిటిని ఆన్సర్ చేసి మీరు కామెంట్లో పెట్టండి. నేను ఖచ్చితంగా మళ్ళీ రేపు మీకు డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ ఇచ్చేస్తాను. నౌ 35 నుండి 425 వరకు గల సరి సహజ సంఖ్యలు ఎన్ని? హౌ మెనీ ఈవెన్ న్యాచురల్ నంబర్స్ 35 to 425? తర్వాత ఇది కూడా 20 మరియు 170ల మధ్య సరి సహజ సంఖ్యలు ఎన్ని? ఇన్ బిట్వీన్, ఇది 20 తీసుకోవద్దు, 170 తీసుకోవద్దు, ఇన్ బిట్వీన్ హౌ మెనీ ఈవెన్ న్యాచురల్ నంబర్స్? ఓకే. నౌ 9th క్వశ్చన్, 35 to 274ల మధ్య గల సరి సహజ సంఖ్యలు ఎన్ని? ఇది కూడా ఇన్ బిట్వీన్ 35 to 274, ఇన్ బిట్వీన్ హౌ మెనీ ఈవెన్ న్యాచురల్ నంబర్స్? ఆప్షన్స్ ఉన్నాయి, ఏదో చూజ్ చేసుకోండి. 53 మరియు 275ల మధ్య గల సరి సహజ సంఖ్యలు ఎన్ని? వీటి మధ్యలో ఎన్ని ఉన్నాయి అంటే ఇన్ బిట్వీనే. మళ్ళీ ఇది కూడా ఇన్ బిట్వీన్ క్వశ్చన్స్. హౌ మెనీ ఈవెన్ న్యాచురల్ నంబర్స్? మొదటి 10 సరి సహజ సంఖ్యల మొత్తం ఎంత? మొదటి 10 సరి సహజ సంఖ్యల మొత్తం ఎంత? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 ఈవెన్ న్యాచురల్ నంబర్స్. ఓకే, దిస్ ఇస్ ద 11th క్వశ్చన్. 2 + 4 + 6 + so on + 216 వరకు వీటన్నిటి యొక్క సమ్ ఎంత అవుతుందో ఆన్సర్ పెట్టండి. ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. 2 + 4 + 6 + 50 = హౌ మచ్? అంటే సమ్ ఆఫ్ ది ఈవెన్ నంబర్స్, 50 వరకు ఇచ్చేసింది చూడండి. సేమ్ 14 క్వశ్చన్ నంబర్ 14, మొదటి 50 సరి సహజ సంఖ్యల సగటు ఎంత? ఏమంటున్నాడు? యావరేజ్. ఇక్కడ సగటు అంటున్నాడు, యావరేజ్ చూస్తున్నాం. ఫస్ట్ 50 ఈవెన్ న్యాచురల్ నంబర్ యావరేజ్ చెక్ చేసుకోవాలి. యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 5 ఈవెన్ న్యాచురల్ నంబర్స్. ఓకే, దిస్ ఈస్ ద 14 క్వశ్చన్. మొదటి 8 సరి సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత? మొదటి 8 సరి సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అన్నాడు. స్క్వేర్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 8 ఈవెన్ న్యాచురల్ నంబర్స్. ఓకే, దిస్ ఈస్ 15 క్వశ్చన్. 16th క్వశ్చన్, 2 వరుస సరి సహజ సంఖ్యల మొత్తం 86 అయినా వాటిలో చిన్న సంఖ్య అని అడుగుతున్నాడు. చిన్న సంఖ్య, స్మాలెస్ట్ నంబర్. అంటే ఏమన్నట్టు ఇక్కడ 2 వరుస సరి సహజ సంఖ్యల మొత్తం 86, 2 consecutive ఈవెన్, సమ్ ఆఫ్ ది 2 consecutive ఈవెన్ నంబర్స్ 86, దెన్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్, విచ్ ఇస్ స్మాలెస్ట్ నంబర్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే. నౌ 17th క్వశ్చన్,
5 వరుస సరిసహజ సంఖ్యల మొత్తం 240 అయితే వాటిలో గరిష్ట సంఖ్య. ఇంతకుముందు స్మాలెస్ట్ నంబర్ అడిగితే ఇప్పుడు మ్యాక్సిమం నంబర్, గ్రేటెస్ట్ నంబర్. ఓకే, వాట్ ఈస్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ కన్సిక్యూటివ్ 5 ఈవెన్ న్యాచురల్ నంబర్స్. ఓకే, దట్ ఈస్ విచ్ ఇస్ ద గ్రేటెస్ట్ నంబర్. సేమ్ 18th క్వశ్చన్. 3 వరుస సరి అంకెల మొత్తం 102 అయినా వాటిలో చిన్న సంఖ్య ఏది? ఇది చిన్న సంఖ్య. 3 వరుస సరి అంకెలు చూడండి. 3 వరుస సరి సంఖ్యల మొత్తం, అంకెలు లేదా సంఖ్యలు 102 అయిన వాటిలో చిన్న సంఖ్య ఏది? కన్సిక్యూటివ్ సమ్ ఆఫ్ ది 3 కన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్, దెన్ ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్. ఓకే, నౌ 2 సరిసహజ సంఖ్యల భేదం, డిఫరెన్స్ ఆఫ్ 2 ఈవెన్ న్యాచురల్ నంబర్స్. ఓకే, 2 సరిసహజ సంఖ్యల భేదం ఎంత అనేది చెప్పాలి. మొదటి 5 సరి సంఖ్యల వర్గాల మొత్తం ఎంత? ఫస్ట్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 ఈవెన్ న్యాచురల్ నంబర్స్. ఓకే, దిస్ ఇస్ 50 క్వశ్చన్స్. మొత్తం ఆప్షన్స్ ఇటు వరకు 20, మొత్తం టోటలీ గివెన్ 20 క్వశ్చన్స్. ఇందులో ఏదేది ఆన్సర్స్ అవుతాయో మీరు కామెంట్లో పెట్టండి. మీకు నచ్చితేనేమో లైక్ కొట్టండి, నచ్చకపోయినా మీకు ఇంకా క్రిటికల్గా క్వశ్చన్స్ కావాలన్నా కూడా ఇస్తాం. నాన్ మ్యాథ్స్ వాళ్ళని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేది అరేంజ్ చేసినాం. ఇవి మోస్ట్లీ అన్ని సరి సంఖ్యలకు సంబంధించిన క్వశ్చన్సే ఉన్నాయి. మళ్ళీ బేసి సంఖ్యలకు సంబంధించిన పీడిఎఫ్ కూడా ఒకటి ఇస్తాను. తర్వాత ప్రధాన సంఖ్యలకు సంబంధించింది, తర్వాత సంయుక్త సంఖ్యలకు సంబంధించింది, తర్వాత కాసాగుకు సంబంధించింది, తర్వాత గాసాబుకు సంబంధించింది, తర్వాత నంబర్స్ అన్నిటిని కలుపుకొని ఒకటి, ఇలా చాప్టర్ వైజ్గా సబ్ టాపిక్స్ను బేస్ చేసుకొని 1 by 1 మీ ఎగ్జామ్ వరకు ఎన్నో కొంత మన యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం. యాప్లో కూడా ఆల్రెడీ 49 నుంచి చాలా మంది పర్చేజ్ చేసుకున్నారు. ఇప్పుడు మీ ఎగ్జామ్ వరకు అయితే మేము ఫ్రీగానే ఇస్తాం. మన యూట్యూబ్లో మీరు ఫ్రీగా ఇట్లా పీడిఎఫ్ చూసుకోవచ్చు. ఈ యాప్లో అయితేనేమో మీరు ఆన్లైన్ టెస్ట్ ఎట్లా కండక్ట్ చేస్తారో ఆ విధంగా ఆన్లైన్లో మన ఏఆర్ లాజిక్స్ యాప్లో రాసుకోవచ్చు. ఫ్రీగా అయితే యూట్యూబ్లో ఇట్లా పీడిఎఫ్ పెడతాము. నెక్స్ట్ రోజు వచ్చేసి దాని యొక్క ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ 20 క్వశ్చన్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.